హాయ్ అందరికీ. ఇన్ షార్ట్లో ఈజీగా థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే మీరు చూసుంటారు, కానీ నా ఛానల్లో ద ఈజియెస్ట్ ట్రిక్స్ అండ్ థంబ్నెయిల్స్ ఎలా ప్రొఫెషనల్గా ఎడిట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కొత్తగా నా ఛానల్ ఎవరు చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబేషన్ నాకు ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోలోకి వెళ్ళిపోదామా. ప్లే స్టోర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నా దగ్గర ఉంది. ఇన్స్టాల్ అయ్యాక ఇలా అయితే వస్తుంది. ఆన్ ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా బ్లాంక్ అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ముందే ఇలా స్టిల్స్ అని తీసి పెట్టుకోండి. థంబ్నెయిల్స్ ప్రకారం కనిపిస్తున్న దాన్ని యూజ్ చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఫోటో డార్క్ టు లైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో పైన ఎడిట్ క్లిక్ చేయండి. పైన రెడ్ కలర్ ఫ్లేమ్ కనిపిస్తుంది కదా, అది ఎలా పెట్టాలో మీకే అర్థం అవుతుంది. టెక్స్ట్ అని కనిపిస్తున్న దానిపైన క్లిక్ చేయండి. కావాల్సిన థంబ్నెయిల్ టైప్ చేయండి. టైప్ చేశాక బార్డర్ కలర్ డిఫరెంట్ ఫౌంట్స్ కూడా ఉంటాయి. లేని వాళ్ళు గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు కొట్టండి, వస్తాయి. అయితే ఇలాగే ఇంగ్లీష్ టు తెలుగు కొట్టి పేస్ట్ చేస్తాను, అంతే అండి. కావాల్సి ఉంటే లేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఫౌంట్స్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎమోజీలోకి వెళ్ళండి. క్లిక్ చేశాక ఎలాంటి ఎమోజీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇన్షార్ట్ ఎమోజీ కావాలి, అది టైప్ చేశాను, వచ్చేసింది. మంది రాంగ్ స్క్రీన్ అయితే పెడుతూ ఉన్నారు, మాత్రం జాగ్రత్తగా వినండి. 16 షార్ట్స్ కి 16:9 లాంగ్ వీడియోస్ కి థంబ్నెయిల్ కి కూడా 16:9 తీసుకోండి. నార్మల్ ఎమోజీస్ లో అంత అట్రాక్టివ్ ఉండవు. నేను గూగుల్లోకి వెళ్ళి ఇలాంటివి సెర్చ్ చేసుకొని పెట్టుకుంటాను. నార్మల్ ఎమోజీస్ లో ఏం బాగోవు, సో నేను అందుకే డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని టాప్ చేసి నేను ఇక్కడైతే పెడతాను. ఇలా ఉంది మన అవుట్పుట్. మన డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి.